ఖమ్మం జిల్లా రూరల్ మండలం మద్దులపల్లిలో రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికలప్పుడే కాకుండా ప్రజలు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నా వస్తానని చెప్పారు పొంగులేటి. ఇక పాలూరు నియోజకవర్గంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని తెలియజేశారు. పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని, అలాగే మద్దులపల్లి వద్ద కొత్త మార్కెట్ను ప్రారంభిస్తారని తెలియజేశారు. సిపిఐ పార్టీ 100ల ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారని తెలియజేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్తో పాటు మార్కెట్ యార్డు ఏదైతే ఖమ్మంలో పురాతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు విశాలంగా లేని కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా పక్క జిల్లాలైన మహబాదు ఇటు సూర్యాపేట నుంచి మిర్చి పండే టైంలో, మిర్చి కోతకొచ్చే టైంలో లక్షలాది మిర్చి బ్యాగులు అంటే రైతులు తీసుకొస్తుంటే యార్డుకి అది విపరీతంగా ఇబ్బంది అవుతుందని తలంచి దాన్ని మద్దులపల్లి దగ్గర ఒక కొత్త మార్కెట్ స్థాపించడం జరిగింది. దాన్ని ఆ రోజు అది కంప్లీట్ అయింది. దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జి మంత్రి శ్రీహరి గారు,